బ్రదర్ నమస్తే, మీ పేరేంటి, మీరు ఏం చేస్తుంటారు? నమస్తే అండి, నా పేరు షేక్ జన్నత్ హుస్సేన్. నేను బిజినెస్ చేస్తుంటాను. ఓకే అండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాదాపు 20 నెలలు కంప్లీట్ అయిపోయి 21st మంత్ అనేది రన్నింగ్లో ఉంది. ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వం? అటు అభివృద్ధిలో కానీ ఇటు సంక్షేమంలో కానీ పూర్తిగా వెనకబడిపోయింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నమాట, అది వాస్తవమే అనుకోవాలంటారా? లేదండి, ఇప్పుడు గత ప్రభుత్వం అయిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ గురించి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం గురించి మనం అభివృద్ధిలో కనుక డిఫరెన్స్ చూసుకుంటే, ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం అయిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బుల్లెట్ ట్రైన్ లాగా అమరావతి రాజధాని పనులు జరుగుతున్నాయి. అంతేకాకుండా గత ఏడాది అమరావతి రాజధాని కోసం 15,000 కోట్లను కేంద్రం బడ్జెట్ నుండి ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మనం చూసుకుంటే అనేక పరిశ్రమలు, గూగుల్ లాంటి పరిశ్రమలు చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం జరుగుతుంది. అదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కనుక మనం చూసుకుంటే ఉన్న పరిశ్రమలను తరిమి కొట్టారు. వాళ్ళు తరిమి కొట్టడమే కాకుండా బయట నుండి వచ్చే పరిశ్రమలకి ఎక్కడ కూడా తావునీయలేదు. అదే కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఆ పరిశ్రమలన్నీ క్యూ కడుతున్నాయి రావడానికి. ఇప్పుడు మీరేమో పరిశ్రమలన్నీ వస్తున్నాయి అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే, యువగలం అంటూ ఒక పాదయాత్ర పెట్టి, యువగలం అంటూ ప్రజలకు ఏదైతే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను నేను అని చెప్పిన ఏదైతే లోకేష్ గారు ఉన్నారో అసలు ఆ దిశగా అడుగులే వేయట్లేదు అంటున్నారు. అది నిజమే అనుకోవాలంటారా? లేదండి, అదన్నీ ఫేక్ మాటలు. జగన్మోహన్ రెడ్డి కడుపులో మంట. ఎక్కడైతే యువత ముందుకెళ్తున్నారు, ఉద్యోగాలను ముందుకెళ్తున్నారు, ఈ చంద్రబాబు గారు, లోకేష్ గారు పరిశ్రమలు తెస్తున్నారని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి కడుపు మంటతో ఎన్ని చెప్తున్నారు. చూసుకుంటే కూటమి ప్రభుత్వంలో మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉద్యోగాలు, ఈ టీచర్ ఉద్యోగాలను ఇవ్వడం జరిగింది. 6,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ ఒకటండి, ఆయన అందేందంటే కనుక 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, లేదంటే నెలకు 3,000 భృతి ఇస్తా అన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. అసలు ఆ దిశగా అడుగులు కూడా వేయట్లేదు. నిరుద్యోగులందరూ ఈ 2 సంవత్సరాల్లో 72,000 నష్టపోయారు. ఆ 72,000 నష్టాన్ని మీరు పరిహారం కోరండి అంటూ యువతకైతే పిలిపిస్తున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవన్నీ ఫేక్ మాటలు అండి. జగన్మోహన్ రెడ్డి చేసే మాటలన్నీ ఫేక్ మాటలు. ఇప్పుడు మొన్న రీసెంట్గా చూసుకున్నట్టయితే ఈ గూగుల్కి భూములు కేటాయించడం దాని మీద కేసు అనేది వేశాడు గురుమూర్తి ద్వారా. అది ఎంతవరకు న్యాయం అని చెప్పొచ్చు? ఇక్కడ ఉద్యోగాలు ఇస్తున్నారు, విశాఖ ప్రజలకు, యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి తొలెడుగు లోకేష్ గారు వేశారు, పవన్ కళ్యాణ్ గారు వేశారు, చంద్రబాబు గారు వేశారు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి అది కడుపులో మంట పెట్టుకొని ఉద్యోగాల గురించి రానికుండా చేయడానికి ఇంకా మన ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన పీడ వదలకుండా అంతే జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుంది. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే ఏంటంటే నిరుద్యోగ భృతి కోసం చూస్తున్నారని అనుకోవచ్చు అంటారా? శాశ్వతంగా వాళ్ళకు వచ్చే జీతం కోసం వెయిట్ చేస్తున్నారు అనుకోవాలంటారా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో? నిరుద్యోగులు ఇప్పటికీ నాకు తెలిసి అయితే మనకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఎక్కడికల్లా నిరుద్యోగుల కోసం ఉద్యోగాలు చూడడానికి కానీ, వాళ్ళకి జీవన భృతిని కల్పించడానికి కానీ కూటమి ప్రభుత్వం తన వంతు చంద్రబాబు గారు కృషి చేస్తూనే ఉన్నారు. ఇంకో విధంగా చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు కానీ రాజధానిలో కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తట్టమట్టి వేసిన దాఖలాలు ఎక్కడా లేవు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టులో చూసుకుంటే 2027 జూన్ కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి అటు పల్నాడు ప్రాంత ప్రజలకు, ఇటు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రజలకు, రాయలసీమ ప్రజలకు నీటిని అందిస్తానని చెప్పి చంద్రబాబు గారు కృషి చేస్తున్నారు. ఇదే విధంగా మనం చూసుకున్నట్టయితే అప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముస్లిం మైనారిటీల మీద చాలా వరకు దాడులు జరిగినాయి. మా ముస్లిం మైనారిటీని చాలా విషయాల్లో బాధ పెట్టారు. అందులో భాగంగా ఉదాహరణకు మనం చూసుకుంటే నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం 2 పిల్లలతో సహా, భార్యతో సహా ట్రైన్ కింద పడి చనిపోయిన దాఖలాలు మనం చూసాం. అదేవిధంగా మనం చూసుకున్నట్టే ఎస్సీ ఎస్టీల మీద, బీసీల మీద కూడా జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైన ప్రేమ అనేది లేదు. ఎమ్మెల్సీ అనంతబాబుని చూడండి, వాళ్ళ డ్రైవర్ అయిన సుబ్రహ్మణ్యంని చంపేసి డోర్ డెలివరీ చేయడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే వాళ్ళకి ఎస్సీ ఎస్టీలు ఏదైనా కానీ ఒక ఓటు బ్యాంకుగా చూస్తున్నారులే కానీ వాళ్ళు ఏ విధమైన ప్రేమ వాళ్ళ మీద చూపించడం అనేది జరగట్లేదు. అంటే ఇక్కడ ఇందాక మీరు అన్నారు వాళ్ళ ఎంపీ గురుమూర్తి చేత హైకోర్టులో కేసు వేయించారు అని చెప్పే మాట అయితే మీరు అన్నారు కదా. మరి అదే గూగుల్ సంస్థ మేమే తెచ్చాము,
దాని క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారు కొట్టేస్తున్నారు. మేము గూగుల్కి అడ్డము కాదు నిలువు కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడిన పరిస్థితి. మరి వాళ్ళ ఎంపీ కేసు వేస్తుంటే ఈయన ఎందుకని అడ్డంగా పనుకోలేకపోయారనుకోవచ్చు అంటారు అసలు? అదంతా గేమ్ అండి. జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న గేమ్లో అదొక భాగం. ఆయన ఎంపీ ఆయనకు తెలియకుండా కేసు ఎట్లా వేస్తాడండి? గురుమూర్తి చేత కేసు వేయించిందే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కడుపు మంటతో ఏం చేస్తున్నాడు అర్థం కాక, ఎక్కడ ఆంధ్ర ప్రజలు ఉద్యోగాల్లో ముందుకెళ్తారు, ఆంధ్ర ముందుకెళ్ళిద్ది, గూగుల్ లాంటి సంస్థలు వస్తే మన ఉద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు వెళ్ళిపోతారని కడుపు మంటతో చేస్తున్న ఒక అసాకల్పిక చర్యలాగా మనం చూడవచ్చు. ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే కనుక నేను ఉన్నప్పుడు 15 లక్షల మందికి ఉపాధి చూపించాను, కూటమి ప్రభుత్వం వచ్చి వాటన్నిటిని నిర్వీర్యం చేసింది. ఏదైతే కనుక ఆ ఫిష్ మార్ట్లు కానీ, మటన్ మార్ట్లు కానీ, చికెన్ మార్ట్లు కానీ పట్టించుకోకపోవడంతో లక్షలాది మందిగా నిరుద్యోగులుగా మిగిలిపోయారు అని చెబుతున్నారు కదా. ఇప్పుడు మీరేం చదువుకున్నారు బ్రదర్? నేను బీటెక్ కంప్లీటెడ్ అండి. సరే, నువ్వు బీటెక్ చదువుకున్నావు అంటారు. నువ్వు 5,000 జీతం కోసం చూస్తావా, లేదంటే కనుక గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఉద్యోగం కోసం చూస్తావా? మరి నేను గూగుల్ లాంటి సంస్థల ఉద్యోగాల కోసమే చూస్తాను. ఎందుకంటే నాకు రేపు ఫ్యూచర్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళు పెడుతున్న ఏదైతే ఉందో ఈ ఫిష్ మార్కెట్లు, వీటి వల్ల బాగా చదువుకున్న వాళ్ళు కూడా అంతే ఉండిపోతున్నారు. మనం చూసుకుంటుంటే గూగుల్ లాంటి సంస్థల వల్ల ముందుకెళ్తాం. ఇంకా బయటకు, మన దేశం నుండి బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ రిటర్న్ మన దేశానికి వచ్చి ఇక్కడ ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు ఏదైతే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎకరం 99 పైసలకు భూమి ఇస్తానని చెప్పి ఒక పక్క నిర్ణయం తీసుకుంటే, మేము 2029లో అధికారంలోకి వస్తాం, అధికారంలో రాగానే ఆ భూములన్నీ వెనక్కి తీసుకుంటామంటే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వాళ్ళ టీం అయితే కనుక డైరెక్ట్ గా చెబుతున్న మాట ఎలా చూడాలంటారు అసలు ఈ పరిస్థితిని? అధికారంలోకి వస్తాము అనే మాట జగన్మోహన్ రెడ్డి మర్చిపోతే మంచిది. కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడం అనేది కలగానే ఉండిద్ది. అవి వాళ్ళు చెప్తున్న బెదిరింపులు కానీ, ఆ రప్పాలు కానీ వాళ్ళ అంతవరకే ఉంచుకుంటే మంచిదని భావిస్తున్నాను. అంటే ఆయన చెప్తున్నాడు, చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు కదా, ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చేసింది. చాలా అంటే ఎంత విసిగిపోయారంటే ఇది జంగిల్ రాజ్యలాగా ఉంది, అందుకే నేను ఎక్కడికైనా సరే జన సునామీ నన్ను చూడటానికి వస్తుంది, నన్ను ముఖ్యమంత్రిగా కోరుకుంటుంది అంటున్నాడు కదా. మరి ఆయన కూటమి ప్రభుత్వం జనాల్లో సంక్షేమ పథకాలు ఏ విధంగా తీసుకెళ్తుందని మనందరం చూస్తూనే ఉన్నాం. అలాంటిది వ్యతిరేకత ఉంటుంది అనేది అవాస్తవమైన మాట. మనం చూసుకున్న సంక్షేమ పథకాలు తల్లికి వందనం, మహిళలకు ఫ్రీ బస్సు, పెన్షన్లు పెంచడం, అంతేకాకుండా ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు అనేక రకమైన పథకాలు అనేది జరుగుతూనే ఉన్నాయి. దాంట్లోనూ ఈ మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం కానీ, పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయడం కానీ, ఇవన్నీ చూసుకున్న తర్వాత కూడా ప్రజలు అనేది ఎక్కడెక్కడ అభివృద్ధి జరుగుతూనే ఉంది. మన చుట్టూ అభివృద్ధి చూస్తూనే ఉన్నాం. ఇంకా ఇంత అభివృద్ధి చూసిన తర్వాత కూడా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి కలలుగండమే తప్ప ప్రజల్లో వ్యతిరేకత కూటమి ప్రభుత్వానికి ఏమాత్రమూ లేదు. కూటమి ప్రభుత్వం ఇంతే బుల్లెట్ ట్రైన్లా చూసుకుంటూ పోతుంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ అక్కడే ఉంటాడు, ఆ కడుపుతో మంటతో అంతే ఉంటాడు. 2029 అధికారం మాదే, మేము వస్తే కనుక 2.0 చూపిస్తాము, రప్ప మామూలుగా ఉండదు. ఇది జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాట. ఎలా చూడాలంటారు మరి? 2029లో జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనే మాట వాళ్ళు ఇంకా నిద్రలేచినట్లేరు. కొంచెం నిద్ర నుండి మేలుకోవాల్సిందిగా ఈ విధంగా కోరుకుంటున్నాం. 2029లో అయితే జగన్మోహన్ రెడ్డి అయితే రాడు, అది అసంభవం. వాళ్ళు చేసిన ఇప్పటికే సగం ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, ఇంకా బీహార్గా మారుస్తారు వాళ్ళు కనుక వస్తుంది అనేది మాట మాత్రం అవాస్తవం అనేది మనం చెప్పుకోవచ్చు.